శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ చక్కటి ఉదయకాల సమయమందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన విలువైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథముల నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనము. నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనము. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకునుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ఎదుగుచున్నటువంటి ఈ నడి వయస్సులో ఉన్న యవనస్తులు ప్రతి ఒక్కరిలో కూడా సర్వసాధారణంగా ఏదో తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ఈ కుతూహలం కారణంగా యవనస్తులు ఈరోజు ఘోరమైనటువంటి తప్పుటడుగులు వేస్తూ ఉన్నారు ప్రియులారా. జ్ఞానాన్వేషణలో మేలు కీడులను విచారించలేక అడ్డమైన ప్రతి చెత్తను చూస్తూ ఉన్నారు. దైవ విరోధమైనటువంటి దయ్యాల జ్ఞానాన్ని పోగు చేసుకుంటూ ఉన్నారు. దీన్నే జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతములు ఈ రోజుల్లో చాలామంది వెంబడించడం చూస్తున్నాం. ఇది ఘోరమైనటువంటిది. విజ్ఞానం యవనస్తులకు అవసరమే. అయితే ఈ అబద్ధపు జ్ఞానం యవనస్తుల్ని అపవిత్రపరిచి అజ్ఞానులు చేసి చివరికి భ్రష్టం చేస్తోంది. అయితే ఒక సుందర సత్యం ఏంటంటే, ఈ జ్ఞాన దాహం సర్వశక్తుల దేవుడే మనుషుల హృదయాల్లో ఇమిడిచి ఉంచాడు. మానవుడు ఎల్లప్పుడూ కూడా జ్ఞానాన్వేషణలో చొచ్చుకుని వెళ్ళాలని దేవుడు ఉద్దేశించాడు కూడా. కానీ ఈ దశలో మానవ ప్రయత్నాలు విఫలమయ్యేది, అనుభవం నేర్పించేది ఈ సత్యంలో మనం అనుభవం కోరుకోవాలి ప్రియులారా. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఈ ప్రశ్న యోబు గారు అడుగుతున్నారు. యోబు గ్రంథం 28:12 చదవండి, అక్కడ తెలియబడుతుంది. ఇది ఈనాడు క్రైస్తవ యువ జనాంగానికి ఎదుర్కోవలసినటువంటి ఒక అత్యవసరమైన ప్రశ్న. ఇంకా చెప్పాలంటే ఈ అధ్యాయం పూర్తిగా చదవండి, ప్రారంభం నుండి చూడండి. వెండికి గని కలదు, పుటము వేయు సువర్ణమునకు స్థలము గలదు అంటూ రకరకాల గనులను ప్రస్తావించి చివరికి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ జ్ఞానం మానవ బుద్ధిని మించినటువంటిది. ఇది కేవలం పరిసరాల అవసర విజ్ఞానం కాదు, భౌతిక జగత్తును గూర్చినటువంటి జ్ఞానము కూడా కాదు. వీటన్నిటిని మించిన ప్రశస్తమైన జ్ఞానం ఒకటి ఉంది. ఈ జ్ఞానం అపరంజి కంటే, వెండి కంటే ఎంతో శ్రేష్టమైనటువంటిది ప్రియులారా. ఈ జ్ఞానం మానవ మేధస్సు నుండి ఆవిర్భవించినటువంటిది కాదు. సర్వ సృష్టికి ఆది సంభూతమయు సృష్టికి పూర్వమే ఉన్నటువంటిది. సృష్టికి మూల కారణం కూడా ఈ జ్ఞానమే. హల్లెలూయా. ఎన్ని చదువులు చదివినా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఈ మానవ జ్ఞానం, ఈ మర్మ జ్ఞానం మానవునికి లభించే వరకు మానవుడు ఆతురత పడుతూనే ఉంటాడు. ఈ జ్ఞానం సంపాదించుకోమనే దేవుడు తన సృష్టిని మానవునికి చేతిలో పెట్టేశాడు ప్రియులరా. ఇంతకీ ఈ జ్ఞానం ఏమిటి? ఎక్కడ దొరుకుతుంది? అది యోబు వేసుకున్న ప్రశ్న. ఈరోజు నీవు నేను వేసుకుందాం, అన్వేషిద్దాం, దైవ జ్ఞానం చదువుతాం, దేవుని యొక్క జ్ఞానాన్ని మనము కూడా పంచుకొని సర్వలోకానికి సువార్త ప్రకటించి జ్ఞానయుక్తులుగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.